హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్లోని టెట్ గ్రాండ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మీకు ఎలా అయితే టెట్ ఎగ్జామ్ ఉంటుందో అలాగే యాజ్ యూజువల్గా ఈ గ్రాండ్ టెస్ట్లు అన్నీ ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నియర్లీ 20 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. అన్ని గ్రాండ్ టెస్ట్ రాశారంటే కోచింగ్కి వెళ్ళని వాళ్ళు కూడా 100+ స్కోర్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. అలాగే కోచింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ గ్రాండ్ టెస్ట్లు రాయటం వల్ల ఏంటంటే మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది చూసుకోవచ్చు. అలాగే మీకు ఎంత స్కోర్ వస్తుంది అంటే బిట్ చూసినప్పుడు మనం జనరల్గా చదివేది వేరుంటుంది ఫ్రెండ్స్. బిట్ చూసినప్పుడు ఆన్సర్ క్యాచ్ చేయటం అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఆన్సర్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయటానికి అనేవి ఈ గ్రాండ్ టెస్ట్లు హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మొత్తం గ్రాండ్ టెస్ట్ చూసి మీ వీడియో మీకు స్కోర్ ఎంతవరకు వచ్చింది అనేది నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, 4 కౌమార దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ: ఆప్షన్ 1 పొగడ్త, 2 స్వయం సంతృప్తి, 3 దండన, 4 బహుమానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం: ఆప్షన్ 1 TLM తయారీ, 2 లక్ష్యాల రూపకల్పన, 3 మూల్యాంకనం, 4 విషయ వివరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విషయ వివరణ. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం: ఆప్షన్ 1 పునరభ్యసన, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 పునశ్చరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పునఃస్మరణ. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం: ఆప్షన్ 1 జ్ఞానము, 2 వినియోగం, 3 విశ్లేషణ, 4 మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మూల్యాంకనం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది: ఆప్షన్ 1 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, 3 విషయ కేంద్రీకృత నమూనాలో, 4 తరగతి కేంద్రీకృత నమూనాలో. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. వీటి ద్వారా భావనలను పొందలేము: ఆప్షన్ 1 కంఠస్థీకరణం, 2 ఆవిష్కరణ, 3 ఉదాహరణలు, 4 పోలికలు మరియు భేదాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కంఠస్థీకరణం. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన: ఆప్షన్ 1 ఊహాత్మక ఆలోచన, 2 మూర్త ఆలోచన, 3 తార్కిక ఆలోచన, 4 అమూర్త ఆలోచన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూర్త ఆలోచన. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అనేవి చూపిస్తున్నాడు అంటే తెలుస్తుంది వాళ్ళకి, కాబట్టి అది మూర్త ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం: ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, 2 యత్నదోష అభ్యసనం, 3 కార్యసాధక నిబంధనం, 4 సాంఘిక అభ్యసనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం:
ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం, 2 విద్యా విషయక మార్గదర్శకత్వం, 3 ఔద్యోగిక మార్గదర్శకత్వం, 4 పరివర్తన మార్గదర్శకత్వం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్రింది వానిలో సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది, 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది, 3 ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, 4 3 నుంచి 4 సంవత్సరముల పిల్లలు సాంఘిక క్రీడలో పాల్గొంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు, 2 శాస్త్రవేత్తలు మరియు క్రీడాకారులు, 3 తత్వవేత్తలు మరియు కళాకారులు, 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. ఆప్షన్ 1 పెరుగుదల మరియు వికాసం, 2 వికాసం మరియు సహజ సామర్థ్యం, 3 పరిపక్వత మరియు అభ్యసనం, 4 పెరుగుదల మరియు అభిరుచి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిపక్వత మరియు అభ్యసనం. ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం, 2 సమరూప మూలకాల సిద్ధాంతం, 3 ఆదర్శాల సిద్ధాంతం, 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 అభిరుచి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభిరుచి. మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఆప్షన్ 2 ఉత్తేజకరమైన పరిసరాలు, ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం, ఆప్షన్ 4 అభ్యసనకు తోడ్పడే వసతులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఆప్షన్ 1 5+3+3+4, ఆప్షన్ 2 3+5+3+4, ఆప్షన్ 3 3+5+5+2, ఆప్షన్ 4 5+3+5+2. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 5+3+3+4. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఆప్షన్ 1 విధేయత శిక్షా నేపథ్య నీతి, ఆప్షన్ 2 మంచి బాలుడు బాలికా నేపథ్య నీతి, ఆప్షన్ 3 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి, ఆప్షన్ 4 అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. పఠన సంబంధ వైకల్యం. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్ఫేసియా, ఆప్షన్ 3 డిస్లెక్సియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డిస్లెక్సియా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. డిస్గ్రాఫియా అంటే రాత సంబంధమైన వైకల్యం, ఓకేనా. డిస్ఫేసియా అంటే భాషణ సంబంధమైన వైకల్యం, అంటే ఎవరినైనా చూసి మాట్లాడటంలో ఉండే వైకల్యాన్ని డిస్ఫేసియా అంటారు. డిస్లెక్సియా అంటే పఠన సంబంధ వైకల్యం అని ఇప్పుడే చూసాము. ఇంకొకటి డిస్కాలిక్యులియా అంటే మ్యాథమెటిక్స్ గణనలు చేయడంలో వైకల్యాన్ని డిస్కాలిక్యులియా అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి సెషన్లో కూడా ఈ బిట్ అయితే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. ఆప్షన్ 1 చేయడం ద్వారా అభ్యసనం, 2 విమర్శనాత్మక ఆలోచన, 3 నిష్క్రియాత్మక అభ్యసనం, 4 పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక.
ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్, ఆప్షన్ 3 అడోబ్ ఫోటోషాప్, ఆప్షన్ 4 ఆటోకాడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. ఆప్షన్ 1 సంఘర్షణ, ఆప్షన్ 2 విషమయోజనం, ఆప్షన్ 3 వ్యాకులత, ఆప్షన్ 4 కుంటనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కుంటనం. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ 1 విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం, 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం, 3 ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం, 4 నాణ్యమైన విద్యా అవకాశాన్ని పరిమితం చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సహజమైనది, తల్లిదండ్రులచే ఏర్పాటు చేయబడినది, సమాజంచే ఏర్పాటు చేయబడినది, జీవ సంబంధమైనది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సమాజంచే ఏర్పాటు చేయబడినది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఆప్షన్ 1 అవిరళ నియమం, ఆప్షన్ 2 పూరణ నియమం, 3 సౌష్ఠవ నియమం, 4 సౌమ్య నియమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సౌమ్య నియమం. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. ఆప్షన్ 1 బట్టి అభ్యసనం, ఆప్షన్ 2 వినడం ద్వారా అభ్యసనం, 3 చేయడం ద్వారా అభ్యసనం, 4 చర్చల ద్వారా అభ్యసనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యసనం. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 నిర్ధారణ మాపనులు, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ప్రయోగ పద్ధతి. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఆదర్శ సూత్రం, 2 వాస్తవిక సూత్రం, 3 ఆనంద సూత్రం, 4 మానసిక సూత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆప్షన్ 1 డబ్ల్యూబి వాట్సన్, 2 ఫ్రాన్సిస్ గాల్టన్, 3 డబ్ల్యూసి బాగ్లే, 4 జెరోమ్ బ్రూనర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జెరోమ్ బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైటర్ ఈస్ జెరోమ్ బ్రూనర్. ఫ్రెండ్స్, ఇంతటితో సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఫ్రెండ్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలుగులోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలుగు బిట్స్. ఉరుగుణవంతుడొట్లు తన కొండపకారము సేయునప్పుడు బరహితమే యునొచ్చునొక పట్టున నైనను గీడు చేయగా నెరుగడు నెక్క మేకత ఎదెట్ల నవ్వ గవ్వము బట్టి ఎంతయున్ దరువగ జొచ్చి నంబెరుగు తాలి మీనాయద వెన్న భాస్కర. గుణవంతుడిని దేనితో పోల్చారు? ఆప్షన్ 1 పాలు, మిగడ, పెరుగు, నీరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పెరుగు. సేమ్ పద్యమే ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ రీడ్ చేయట్లేదు. భాస్కర శతక రచయిత. ఆప్షన్ 1 ఏనుగు లక్ష్మణ కవి, 2 వడ్డాది సుబ్బరాయ కవి, 3 దూర్జటి, 4 మారద వెంకయ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మారద వెంకయ్య. భాస్కర శతకం కర్త ఆర్ రచయిత ఏదైనా అడగొచ్చు ఫ్రెండ్స్. మారద వెంకయ్య. మార్పు ప్రకృతి స్వభావం. మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్రానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు.
ఇది పారాగ్రాఫ్ ఫ్రెండ్స్. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి మనకి. దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది. ఆప్షన్ 1 ప్రకృతి స్వభావం, 2 ప్రజల ఆకాంక్ష, 3 స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక, 4 మానవుని స్వభావం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక. సేమ్ పారాగ్రాఫ్ ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ రీడ్ చేయట్లేదు నేను. స్వాతంత్రానంతరం అనే పదములో సంధిని గుర్తించండి. ఆప్షన్ 1 అత్వసంధి, 2 సవర్ణ దీర్ఘ సంధి, 3 గుణసంధి, 4 యనాదేశ సంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. స్వాతంత్ర ప్లస్ అనంతరం, స్వాతంత్రానంతరం సవర్ణ దీర్ఘ సంధి ఫ్రెండ్స్. తెలుగు పూలు శతకకర్త. ఆప్షన్ 1 నార్ల చిరంజీవి, 2 నామారద వెంకయ్య, 3 నార్ల వెంకటేశ్వరరావు, 4 పోతులూరి వీరబ్రహ్మం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నార్ల చిరంజీవి. పంకం అను పదానికి అర్థం. ఆప్షన్ 1 పద్మం, 2 పన్నీరు, 3 లోకం, 4 బురద. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బురద. ఉదకము పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 తురుగము గుర్రము, ఆప్షన్ 2 రథము తేరు, ఆప్షన్ 3 వృక్షము చెట్టు, ఆప్షన్ 4 జలము నీరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జలము నీరు. విద్యా పదానికి వికృతి. ఆప్షన్ 1 విద్య, ఆప్షన్ 2 విద్యే, ఆప్షన్ 3 విద్య, ఆప్షన్ 4 విద్ద. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విద్యే. జనని పదానికి నానార్థ పదాలు. ఆప్షన్ 1 చూచు తెలియు, ఆప్షన్ 2 తల్లి దయ, ఆప్షన్ 3 బుద్ధి తలపు, ఆప్షన్ 4 నింద మాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తల్లి దయ. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. ఆప్షన్ 1 ఆవుల పేగులు లెక్క పెట్టడం, ఆప్షన్ 2 విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం, ఆప్షన్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం, 4 ఆవులను అమ్మి పేగులు కొనుక్కోవడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏమిటది. ఆప్షన్ 1 చెవులు నోరు, 2 చెవులు ముక్కు, 3 చెవులు చెంపలు, 4 చెవులు కన్నులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చెవులు కన్నులు. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయము. ఆప్షన్ 1 కవి, 2 ప్రతిభ, 3 ఔరా, 4 మెచ్చుకున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఔరా. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. ఆప్షన్ 1 ప్రథమా విభక్తి, 2 ద్వితీయా విభక్తి, 3 తృతీయా విభక్తి, 4 చతుర్థీ విభక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ద్వితీయా విభక్తి. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. ఆప్షన్ 1 నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, 2 వారు క్రమశిక్షణతో నడుచుకుంటారు, 3 నీవు క్రమశిక్షణతో నడుచుకో, 4 ఆమె క్రమశిక్షణతో నడుచుకుంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నీవు క్రమశిక్షణతో నడుచుకో. క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది. ఇక్కడ సంబంధించనిది అడిగారు ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోవాలి అది. ఆప్షన్ 1 తెలుపు, 2 వడ్లు, 3 ఇత్తడి, 4 కంచు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వడ్లు. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. ఈ గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది. ఆప్షన్ 1 కర్త, 2 కర్మ, 3 క్రియ, 4 అసమాపక క్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కర్త. క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం. ఆప్షన్ 1 వజ్రము, 2 బాల్యము, 3 ముద్ద,
4 చెట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ముద్ద. ముద్ద అనేది ద్విత్వాక్షరం ఫ్రెండ్స్, ఎందుకంటే దాకి దా ఒత్తే ఉంది. ఒక హల్లు అదే హల్లుకు ఒత్తుగా మారితే అది ద్విత్వాక్షరం అవుతుంది. సో మిగతావన్నీ కూడా సంయుక్తాక్షరాలు ఫ్రెండ్స్. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 యా, 2 గా, 3 మా, 4 కా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యా. కట్టెదుట పదాన్ని విడదీయండి. ఆప్షన్ 1 కట్టే ప్లస్ దుట, 2 కట్టా ప్లస్ ఎదుట, 3 కడా ప్లస్ ఎదుట, 4 కడు ప్లస్ ఎదుట. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. గజేంద్రుడు పదంలోని సంధి. ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 అత్వ సంధి, 4 ఇత్వ సంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుణ సంధి. పదధ్వనులు విగ్రహవాక్యం. ఆప్షన్ 1 పదములందు ధ్వనులు, 2 పదముల యొక్క ధ్వనులు, 3 పదము ధ్వనులు, 4 పదముల వలన ధ్వనులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. లఘువు లఘువు గురువు చిహ్నము ఏ గణానికి చెందినది. ఆప్షన్ 1 సగనము, ఆప్షన్ 2 యగనము, ఆప్షన్ 3 రగనము, ఆప్షన్ 4 తగనము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సగనము. విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. ఆప్షన్ 1 రూపక అలంకారం, ఆప్షన్ 2 అంత్యానుప్రాస, 3 వృత్తానుప్రాస, 4 అతిశయోక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వృత్తానుప్రాసాలంకారం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యం. ఆప్షన్ 1 అనుమత్యర్థక వాక్యం, 2 ప్రశ్నార్థక వాక్యం, 3 ఆశ్చర్యార్థక వాక్యం, 4 నిషేధార్థక వాక్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. ఆప్షన్ 1 జ్ఞానము, 2 అవగాహన, 3 సృజనాత్మకత, 4 భాషాభిరుచి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భాషాభిరుచి. ఇక్కడ నుంచి మెథడాలజీ బిట్స్ ఫ్రెండ్స్, కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి 55th క్వశ్చన్ నుంచి మెథడాలజీ బిట్స్. గిడుగు వెంకటరామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆప్షన్ 1 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 2 తెలుగు భాషా దినోత్సవం, 3 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, 4 అంతర్జాతీయ సంగీత దినోత్సవం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తెలుగు భాషా దినోత్సవం. ఉత్తమ భాషణం లక్షణం కానిది. ఆప్షన్ 1 ధైర్యంగా మాట్లాడడం, 2 ధారాళంగా మాట్లాడడం, 3 దోషాలతో మాట్లాడడం, 4 స్పష్టంగా మాట్లాడడం. ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని లక్షణం కానిది అడిగారు, ఉత్తమ భాషణం యొక్క లక్షణం కానిది అన్నారు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దోషాలతో మాట్లాడటం అనేది ఆ లక్షణం కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ఆప్షన్ 1 4th ఆగస్టు 2009, 2 4th ఫిబ్రవరి 2019, 3 5th జనవరి 2011, ఆప్షన్ 4 4th ఫిబ్రవరి 2024. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 4th ఆగస్ట్ 2009. పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది. ఆప్షన్ 1 పదజాలం, 2 స్వీయ రచన, 3 సృజనాత్మకత, 4 మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మూల్యాంకనం. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది. ఆప్షన్ 1 విశ్వసనీయత, 2 ఔపయోగిత, 3 కాఠిన్యత, 4 ప్రామాణికత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాఠిన్యత.
ఇక్కడితో తెలుగు కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంగ్లీష్లోకి వెళ్దాం. అంతకంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. Sharath is reading a book right now. Sharath is reading a book right now. The above sentence is in option 1 the present perfect tense, 2 the past continuous tense, 3 the present continuous tense, 4 the future simple tense. The correct answer is option 3 present continuous tense. Choose the option that correctly describes how the present continuous tense is formed. Option 1 subject plus is plus past participle of verb. Option 2 subject plus are plus past participle of verb. 3 subject plus auxiliary verb is, am, are plus verb ing form. Option 4 subject plus has plus verb present participle. The correct answer is option 3 subject plus auxiliary verb is, am, are plus verb ing form. Choose the grammatically correct sentence from the following. Option 1 let the boy to go. Option 2 let the boy go to. 3 let the boy go. 3 let go the boy to. The correct answer is option 3 let the boy go. Choose the expression that can be used to ask for clarification. Option 1 indeed, 2 can you explain further, 3 anyway, 4 firstly. The correct answer is option 2 can you explain further. Choose the correctly punctuated sentence. Option 1 have you seen my keys, phone and wallet. 2 have you seen my keys, phone and wallet. 3 have you seen my keys, phone and wallet. 4 have you seen my keys, phone and wallet. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ ఫ్రెండ్స్, నేను అన్నీ రీడ్ చేస్తే మీకు ఆప్షన్స్ అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి. సో ఏంటంటే ఫస్ట్ అక్కడ పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడ కామాలు ఉన్నాయి, ఎక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అనేది మీరు వీడియో రెజ్యూమ్ చేసుకొని అయినా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. The correct answer is option 2 have you seen my keys, phone and wallet. Choose the correct sequence of the words in which they appear in the dictionary. Dictionary means it is nothing but the alphabetical orders. Okay na friends? ఇక్కడ వర్డ్స్ చూడండి, డిస్క్రైబ్, డెవలప్, demonstrate, demand. For these 4 words we have to arrange the alphabetical order. The correct answer is option 4 demand, demonstrate, describe, develop. Okay, next question. One of the following is not a linker indicating addition. Option 1 furthermore. Option 2 instead. Option 3 additionally. Option 4 moreover. The correct answer is option 2 instead. Select the following sentence that is a complex sentence. Option 1 the sun was shining brightly, so we decided to go for a picnic. Option 2 she wore her favorite dress and she felt confident. Option 3 we stayed indoors because it was raining heavily. Option 4 Jack and Jill went up the hill to fetch a pail of water. The correct answer is option 3 we stayed indoors because it was raining heavily. Next question friends. He will come to the party as he finishes his work. Choose the correct conjunction to complete the sentence. Option 1 so, 2 because, 3 until, 4 when. The correct answer is option 4 when. He will come to the party when he finishes his work. Okay now friends, next question. One of the following is not an example of a concrete noun. Option 1 tree, 2 joy, 3 house, 4 river. The correct answer is option 2 joy.
Choose the phrasal verb that means to cause something to happen or occur. Option 1, look out for. 2, take over. 3, bring about. 4, get away with. The correct answer is option 3, bring about. Choose the sentence that is appropriate to use when expressing a fact or providing information. Option 1, exclamatory sentence. Option 2, declarative sentence. Option 3, imperative sentence. Option 4, interrogative sentence. The correct answer is option 2, declarative sentence. Master, is anything wrong? Asked the dog. Choose the correct indirect speech for the sentence above. Options are option 1, the dog asked his master whether someone was wrong. 2, the dog asked his master was anything wrong. Option 3, the dog asked his master if anything was wrong. Option 4, master asked the dog if he was wrong. The correct answer is option 3, the dog asked his master if anything was wrong. Nobody dares come for the party yet. We are still waiting. Choose the correct verb that fits the blank. Option 1 is, 2 have, 3 has, 4 are. The correct answer is option 3, has. Nobody has come for the party yet. We are still waiting. The type of disease which is spread by direct contact, choose the one word substitute for the expression above. Option 1, incurable. 2, infectious. 3, fatal. 4, contagious. The correct answer is option 4, contagious. Choose the correctly spelled word. The correct answer is option 2, aeronautical. 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 Next question. He told me that he knocked loudly on Mr. Snath's door that evening. Choose the synonym of the word knocked. Option 1, pushed. Option 2, pulled. Option 3, banged. Option 4, pounded. The correct answer is option 3, banged. But the man did not go, nor did he stop talking. Choose the antonym of the word go. Option 1, stay. Option 2, leave. Option 3, depart. Option 4, move. The correct answer is option 1, stay. Children's dash are taken into account while designing the learning curriculum and textbook. Choose the option that fits in the blank. Option 1, psychological development and interest. Option 2, financial status and family background. Option 3, political status and parental income. Option 4, height and weight. The correct answer is option 1, psychological development and interest. The expression communicative competence is coined by option 1, Harold Palmer. 2, Swain. 3, Himes. 4, Michael West. The correct answer is option 3, Himes. The following dictionary best suits at the primary level to teach English. Option 1, Advanced Learners Dictionary. Option 2, Master's Dictionary. Option 3, Pictorial Dictionary. Option 4, Thesaurus. The correct answer is option 3, Pictorial Dictionary. While teaching a lesson, audio visual aids must be used. Option 1, wherever necessary. Option 2, before announcing the topic. Option 3, while students are making a noise. Option 4, after giving the assignment. The correct answer is option 1, wherever necessary. Read the following passage. The mountain top was
shrouded in mist, lending an air of mystery to the rugged landscape. Pine trees stood tall, their branches swaying gently in the mountain breeze. A solitary eagle soared overhead, its majestic wings outstretched as it rode the thermals. In this lofty realm, nature reigned supreme, untouched by the chaos of the world below. Select the correct statement based on the passage. Option 1. The mountain top was obscure. 2. Palm trees lined the mountain slope, swaying in the breeze. The eagle was perched on a rock, not soaring overhead. Nature's beauty was marred by the presence of pollution. The correct answer is option 1. The mountain top was obscure. Video like cheyandi friends. Same paragraph friends. Choose the correct statement based on the passage. Option 1. The mountain breeze was harsh and biting. The mountain top was bustling with activity, filled with tourists. The eagle's wings were folded as it rested on a branch. Nature remained untouched by human interference in the lofty realm. The correct answer is option 4. Nature remained untouched by human interference in the lofty realm. The following is not an ELT method. Option 1. The direct method. 2. The social method. 3. The audio-lingual method. 4. The silent way. The correct answer is option 2. The social method. The following breaks the ice by adding variety to the regular activities. Option 1. A language game. Option 2. Idioms and phrases. Option 3. Proverbs. Option 4. Frequently used words. The correct answer is option 1. A language game. The player passed the ball, dash the next player. Change the correct option that fits the blank. Option 1. Above off. Option 2. Off on to. 3. Upon to. 4. Over to. The correct answer is option 4. Over to. The third conditional is used to talk. Option 1. About future. Option 2. About scientific facts. Option 3. About habitual actions. 4. About hypothetical past situations. The correct answer is option 4. About hypothetical past situations. Choose the modal verb that is used for making a deduction or expressing certainty. Option 1. Can. Option 2. Shall. Option 3. Must. Option 4. Would. The correct answer is option 3. Must. One of the following is not an instance where articles are typically omitted. Identify it. Option 1. Names of feelings in general sense. Option 2. Names of academic subjects. Option 3. Names of villages. Option 4. Names of rivers. The correct answer is option 4. Names of rivers. ఫ్రెండ్స్, ఇంతటితో ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఫ్రెండ్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈచ్ సెషన్కి కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్. Sum of the place values of 6 in the number 67,426. 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం. ఆప్షన్ 1 60,000. ఆప్షన్ 2 60,005. ఆప్షన్ 3 60,006. ఆప్షన్ 4 60,009. The correct answer is option 3 60,006. LCM of 2 into 2 into 3, 2 into 3 into 3 is 2 into 2 into 3,
2 ఇంటూ 3 ఇంటూ 3ల కసాగు. ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 30, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 20. The correct answer is option 1 36. అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశము అని దేనిని అంటారు? ఆప్షన్ 1 0, 2 -1, 3 1, 4 1/5. The correct answer is option 1 0. Square root of 100 into square root of 25 equal to. Options are option 1 100, option 2 25, option 3 50, option 4 75. The correct answer is option 3 50. ఒక మోటారు బైకు 5 లీటర్ల పెట్రోలుతో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోలుతో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఆప్షన్ 1 66, ఆప్షన్ 2 154, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 220. The correct answer is option 2 154. ఫ్రెండ్స్, ఈ మ్యాథ్స్ అన్నీ సాల్వ్ చేయాలి అనుకుంటే వీడియోని రెజ్యూమ్ చేసుకొని మీరు సాల్వ్ చేసుకొని ఆన్సర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అసలు రూపాయలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం. ఆప్షన్ 1 288, ఆప్షన్ 2 1200, ఆప్షన్ 3 488, ఆప్షన్ 4 1488. The correct answer is option 4 1488. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 3. The correct answer is option 2 5. 90 degrees, 60 degrees, 30 degrees కోణాలు కొలతలుగా గల త్రిభుజం. ఆప్షన్ 1 లంబకోణ త్రిభుజం, ఆప్షన్ 2 అధిక కోణ త్రిభుజం, ఆప్షన్ 3 అల్పకోణ త్రిభుజం, ఆప్షన్ 4 పరావర్తన కోణ త్రిభుజం. The correct answer is option 1 లంబకోణ త్రిభుజం. 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్ర వైశాల్యం. ఆప్షన్ 1 5x² + 5x, ఆప్షన్ 2 5x + 5x, ఆప్షన్ 3 5x² - 5x ప్లస్ ఆప్షన్ 4 5x². The correct answer is option 1 5x² + 5x. 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాలలోకి మార్చగా. ఆప్షన్ 1 65, ఆప్షన్ 2 62, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 60. The correct answer is option 2 62. 3186000000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపం. ఆప్షన్ 1 3.186 × 10^10, 2 3.186 × 10^-10, 318.6 × 10^10, fourth one 318.6 × 10^-10. The correct answer is option 1 3.186 × 10^10 అనేది దీని యొక్క ప్రామాణిక రూపం. a² - b² సమానమైనది. ఆప్షన్ 1 a + b², ఆప్షన్ 2 a - b², ఆప్షన్ 3 a - b × a + b, ఆప్షన్ 4 x + a × a + b. The correct answer is option 3 a - b × a + b. రాజు వయస్సు 1000 సంవత్సరాలు. అతని కుమారుని వయస్సు రాజు వయస్సులో సగం అయిన అతని కుమారుని వయస్సు. ఆప్షన్ 1 2y, ఆప్షన్ 2 y/2, ఆప్షన్ 3 y + 2, ఆప్షన్ 4 y - 2. The correct answer is option 2 y/2.
x ఈక్వల్ టు 1 వద్ద x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 విలువ ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 -1, ఆప్షన్ 4 0. The correct answer is option 4 0. 107 by 132 plus 18 by 132 equal to option 1 100 by 132, option 2 125 by 132, option 3 18 by 132, option 4 89 by 132. The correct answer is option 2 125 by 132. ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచులలో ఉండు చక్కెర ఆప్షన్ 1 500, ఆప్షన్ 2 20,000, ఆప్షన్ 3 7,600, ఆప్షన్ 4 9,000. The correct answer is option 3 7,600. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చతుర్భుజంలోని కర్ణముల లబ్దంలో సగం అనునది దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 సమఘనం వైశాల్యం, ఆప్షన్ 2 ట్రెపీజియం వైశాల్యం, ఆప్షన్ 3 వృత్త వైశాల్యం, ఆప్షన్ 4 రాంబస్ వైశాల్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాంబస్ వైశాల్యం. బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక యాస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఆప్షన్ 1 1/52, ఆప్షన్ 2 1/4, ఆప్షన్ 3 1/13, ఆప్షన్ 4 1/2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1/13. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లలో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశం వ్యాప్తి 58, 76, 40, 35, 46, 45, 10, 100. ఇవి సంఖ్యలు అన్నమాట ఫ్రెండ్స్, ఆయన చేసిన పరుగులు ఇన్నింగ్స్. కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ 1 60, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 90. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 90. రేషియో ఆఫ్ 5 meters to 10 kilometers. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి ఆప్షన్ 1 1:2, ఆప్షన్ 2 5:10, ఆప్షన్ 3 1:2000, ఆప్షన్ 4 1:1000. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1:2000. పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయినా సంవత్సరమునకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం ఆప్షన్ 1 PNR by 100, ఆప్షన్ 2 P into R by 100 whole power n, ఆప్షన్ 3 P into 1 plus R by 100 whole power n, ఆప్షన్ 4 P into 1 plus R by 200 whole power 2n. The correct answer is option 3 P into 1 plus R by 100 whole power n. క్రింది వాటిలో ఏది సత్యము? ఆప్షన్ 1 చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు, ఆప్షన్ 2 దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు, ఆప్షన్ 3 గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు, ఆప్షన్ 4 చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు. క్రింది వానిలో అపక్రమ భిన్నం కానిది ఆప్షన్ 1 11/11, ఆప్షన్ 2 11/8, ఆప్షన్ 3 8/11, ఆప్షన్ 4 13/11. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఆప్షన్ 3 8/11. ఇది అపక్రమ భిన్నం కాదు, క్రమ భిన్నం అన్నమాట, ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. లీలా రాధ చెల్లెలు. రాధ కంటే లీల 1.5 సంవత్సరాలు చిన్నది. రాధ వయస్సు P అయిన లీల వయస్సు ఆప్షన్ 1 P+3/2, ఆప్షన్ 2 P+1, ఆప్షన్ 3 P-3, ఆప్షన్ 4 P-3/2. 1 1. The correct answer is option 4 P-3/2.
ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ జాగ్రత్తగా చూసుకోండి. ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం. ఆప్షన్ 1 లీలావతి గణితం, ఆప్షన్ 2 గణిత వాహిని, ఆప్షన్ 3 గణిత చంద్రిక, ఆప్షన్ 4 గణిత సార సంగ్రహం. The correct answer is option 4 గణిత సార సంగ్రహం. ఫజిల్స్, సుడోకు, చిక్కు ప్రశ్నలు, మాయాచదరాలు మొదలగు అంశాలు చేయుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ. ఆప్షన్ 1 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 2 ప్రయోజన విలువ, ఆప్షన్ 3 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 4 వినోదపు విలువ. The correct answer is option 4 వినోదపు విలువ. గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఆప్షన్ 1 ఆలోచనలను రేకెత్తించడం, ఆప్షన్ 2 విద్యార్థులను ఖాళీగా ఉండకుండా చేయడం, ఆప్షన్ 3 క్రమశిక్షణను పాటించడం, ఆప్షన్ 4 విద్యార్థులను ఆనందింపచేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆలోచనలను రేకెత్తించడం. గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహాయకారిగా ఉపయోగించే పరికరం. ఆప్షన్ 1 క్రీడా సామాగ్రి, ఆప్షన్ 2 చదువుకునే సామాగ్రి, ఆప్షన్ 4 బోధనోపకరణాలు, ఆప్షన్ 4 నోట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బోధనోపకరణాలు. గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో వ్యక్తి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రింది ఏ విలువకు చెందుతుంది? ఆప్షన్ 1 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 3 ప్రయోజన విలువ, ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత నియమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత నియమం. మూల్యాంకన ఆధారిత పాఠ్యపద్ధక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 డిఎస్ కొఠారి, ఆప్షన్ 2 హెర్బార్ట్, ఆప్షన్ 3 బెంజమిన్ బ్లూమ్స్, ఆప్షన్ 4 మోరిసన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బెంజమిన్ బ్లూమ్స్. ఫ్రెండ్స్ ఇంతటితో మ్యాథ్స్ కూడా కంటెంట్ అండ్ మెథడ్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ చివరిగా మిగిలింది ఓన్లీ ఈవీఎస్ మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చాలా చాలా మంచి కంటెంట్ రాబోతుంది ముందు. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఆప్షన్ 1 కేంద్రక ద్రవ్యం, 2 కణద్రవ్యం, 3 జీవ పదార్థం, 4 అంతర్జీవ ద్రవ్యజాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కణద్రవ్యం. గాయిటర్ అనే వ్యాధి దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, 2 పిట్యూటరీ గ్రంథి, 3 థైరాయిడ్ గ్రంథి, 4 క్లోమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి. వస్తువుపై బిగించబడిన బల దిశ మరియు అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి. ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 మారదు, ఆప్షన్ 4 0 అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెరుగుతుంది. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1965, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1985, ఆప్షన్ 4 1994. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడుతున్న సంవత్సరం. ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం. దహనం, ఆప్షన్ 2 ఉష్ణ సంహారం, ఆప్షన్ 3 ఉష్ణ వహనం, ఆప్షన్ 4 ఉష్ణ వికిరణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3
ఉష్ణవహనం. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. ఆప్షన్ 1 దారువు పోషక కణజాలం, 2 దారువు ప్లాస్మా కణజాలం, 3 పోషక కణజాలం మూలకేశాలు దారువు. The correct answer is option 1 దారువు పోషక కణజాలం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. స్వేచ్ఛగా వేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ, ఆప్షన్ 2 తూర్పు పడమర, ఆప్షన్ 3 తూర్పు దక్షిణ, ఆప్షన్ 4 పడమర ఉత్తర. The correct answer is option 1 ఉత్తర దక్షిణ. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. వ్యవసాయం, విద్య, వలస ఉత్పత్తి. The correct answer is option 3 వలస. కపాలం, ఉరప్పంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. ఆప్షన్ 1 జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ 2 శ్వాస వ్యవస్థ, ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ, ఆప్షన్ 4 అస్థిపంజర వ్యవస్థ. The correct answer is option 4 అస్థిపంజర వ్యవస్థ. మా అమ్మ సోదరుని కూతురు సంజన, సంజనక మా అమ్మకు. ఆప్షన్ 1 సోదరి, ఆప్షన్ 2 అత్త, ఆప్షన్ 3 కోడలు, ఆప్షన్ 4 మేనకోడలు. The correct answer is option 4 మేనకోడలు. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. ఆప్షన్ 1 లూడో, ఆప్షన్ 2 చదరంగం, ఆప్షన్ 3 వైకుంఠపాలి, ఆప్షన్ 4 క్యారమ్స్. The correct answer is option 3 వైకుంఠపాలి. ఇది పునరుత్పాదక వనరు. ఆప్షన్ 1 బొగ్గు, ఆప్షన్ 2 పెట్రోలియం, ఆప్షన్ 3 సహజ వాయువు, ఆప్షన్ 4 సౌరశక్తి. The correct answer is option 4 సౌరశక్తి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 చైనా. The correct answer is option 1 ఆస్ట్రేలియా. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. The correct answer options are హొయసలలు, 2 యాదవులు, 3 పాండ్యులు, 4 చోళులు. The correct answer is option 2 యాదవులు. ఈ అధికరణ ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆప్షన్ 1 23వ అధికరణ, ఆప్షన్ 2 22వ అధికరణ, ఆప్షన్ 3 24వ అధికరణ, ఆప్షన్ 4 28వ అధికరణ. The correct answer is option 2 22వ అధికరణ. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి. ఆప్షన్ 1 చల్లబరచడం, ఆప్షన్ 2 గడ్డగట్టించడం, ఆప్షన్ 3 కరిగించడం, ఆప్షన్ 4 మరిగించడం. The correct answer is option 4 మరిగించడం. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమయంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 4 హెచ్సి ముఖర్జీ. The correct answer is option 1 జవహర్లాల్ నెహ్రూ. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1861. భూవనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది. ఆప్షన్ 1 అడవుల పెంపకం, ఆప్షన్ 2 భూసేకరణ, ఆప్షన్ 3 రసాయన ఎరువుల వాడకం, ఆప్షన్ 4 పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం. అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు. ఆప్షన్ 1 విశ్రాంతి, ఆప్షన్ 2 సైనిక శిక్షణ, ఆప్షన్ 3 నాణేల ముద్ర, ఆప్షన్ 4 ప్రార్థన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రార్థన. బిగా అనగా ఆప్షన్ 1 భూమిని కొలిచే ప్రయాణం, ఆప్షన్ 2 శ్రమను కొలిచే ప్రమాణం, ఆప్షన్ 3 ఆదాయంను కొలిచే ప్రమాణం, పంటలను కొలిచే ప్రమాణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమిని కొలిచే ప్రమాణం. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు. ఆప్షన్ 1 కాదంబిని గంగూలీ, ఆప్షన్ 2 బచేంద్రిపాల్, ఆప్షన్ 4 ఆనందీబాయి జోషి, ఆప్షన్ 4 సావిత్రిబాయి జోషి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆనందీబాయి జోషి. సరికాని జతను గుర్తించండి. ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది, ఆప్షన్ 2 ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నది, ఆప్షన్ 3 సోమశిల ప్రాజెక్టు పెన్నా నది, ఆప్షన్ 4 నాగార్జున సాగర్ కావేరీ నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నాగార్జున సాగర్ కావేరీ నది. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు. ఆప్షన్ 1 పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, ఆప్షన్ 2 పిల్లలు రాసిన అంశాలు, ఆప్షన్ 3 ప్రాజెక్టు పనులు, ఆప్షన్ 4 లఘు పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లఘు పరీక్ష. బోధన మరియు అభ్యసనం ఈ విధంగా జరగాలి. ఆప్షన్ 1 పాఠశాల కేంద్రీకృత, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత, ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాపక రాశి అని నిర్వచించినది. ఆప్షన్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ 2 ఏడబ్ల్యూ గ్రీన్, ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 4 రోబర్ట్ మైకార్డర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించబడిన వారు. ఆప్షన్ 1 జేవి మైకేల్స్, ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్స్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 జాతీయ విద్యా మండలి. The correct answer is option 2 జేమ్స్ హెమ్మింగ్స్. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం. ఆప్షన్ 1 పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఆప్షన్ 2 తరగతి గదినే రంగస్థలంగా భావించాలి, ఆప్షన్ 3 కథను ముందుగానే సిద్ధం చేసుకోవాలి, ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. ఆప్షన్ 4 ప్రదర్శనను ఉపాధ్యాయుడు మాత్రమే నివేదించాలి ఆర్ నియంత్రించాలి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు.
ఆప్షన్ 1 10 మార్కులు, ఆప్షన్ 2 15 మార్కులు, 3 5 మార్కులు, 4 50 మార్కులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 10 మార్కులు, 10 మార్క్స్. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ టాపిక్ నుంచి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు నాకు డిస్క్రిప్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.